నమస్తే, నేను మీ తేజ. దేశవ్యాప్తంగా కేతన్ అగర్వాల్ యొక్క హత్య కేసు సంచలనం రేపింది. అయితే ఆ హత్య కేసుకు సంబంధించి కొన్ని విషయాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటపడతా ఉన్నాయి. ముఖ్యంగా సియా గోయల్ పాత్ర. సో నిజంగా కేతన్ అగర్వాల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పొచ్చు, స్నేహితుల ద్వారా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పొచ్చు, కానీ ఆమె అలా చేయలే. ఎందుకంటే కేతన్ అగర్వాల్ దగ్గర డబ్బులు కొట్టేద్దామని ఒక ప్లాన్తో ఉన్నారు. సియా గోయల్ చేతన్ చౌదరి అతని ప్రియుడు. అయితే కేతన్ అగర్వాల్కి సియా గోయల్కి ఫిబ్రవరి నెలలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్లో మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. రాజస్థాన్లో ఉదయపూర్లోని ఒక పెద్ద ప్యాలెస్ని కూడా వారు బుక్ చేసుకున్నారు. కానీ సియా గోయల్కి కేతన్ అగర్వాల్ అంటే ఇష్టం లేదు. ఇందుకు కారణం సియా గోయల్ ఆల్రెడీ చేతన్ చౌదరిని ప్రేమిస్తుంది. ప్రేమించడమే కాదు, సియా గోయల్ చేతన్ చౌదరి చేత గర్భిణి కూడా అయ్యింది. ఈ విషయాలన్నీ కూడా పోలీసుల యొక్క ఎంక్వైరీలో ఒకదాని తర్వాత ఒకటి బయటపడతా ఉన్నాయి. ఇక సియా గోయల్ ఫ్యామిలీ మెంబర్స్, మా కూతురికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు, మా కూతుర్ని మేము బాగా పెంచాం, మా కూతురు నిజంగా తప్పు చేస్తుంటే శిక్షించండి కానీ లేనిపోని ఆరోపణలు చేయొద్దంటూ కూడా సియా గోయల్ వాళ్ళ మదర్ చెప్తా ఉన్న పరిస్థితి. అయితే నేపథ్యంలోనే సియా గోయల్కి సంబంధించిన కొన్ని విజువల్స్ అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంతకుముందు మనం ఎటువంటి విజువల్స్ చూసామంటే కేవలం రెస్టారెంట్ అండ్ బార్, అలాంటి రెస్టారెంట్లో వారిద్దరూ కూడా ప్రపోజ్ చేసుకున్న వీడియోస్ చూసాం. సరదాగా కార్లో సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియోస్ చూసాం. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూ ఉన్నాయి. సియా గోయల్ చేతన్ చౌదరితో కలిసి పబ్బుకు వెళ్తున్నప్పుడు కానీ, అంతకుముందు అతనితో కలిసి వేరే పిక్నిక్ అట్లాంటి ప్లాన్ చేసుకోవడం కానీ, అక్కడికి వెళ్ళి కానీ, సో ఇవన్నీ కూడా పోలీసుల యొక్క ఎంక్వైరీలో బయటపడ్డాయి. సో ప్రజెంట్ అయితే సియా గోయల్కి సంబంధించి ఒక పబ్లో ఆమె చేతిలో బియర్ బాటిల్ పట్టుకుని తాగుతూ ఉన్న ఆ వీడియో వైరల్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన దాన్ని క్లియర్గా చూడొచ్చు. అంటే పెళ్ళి ఇష్టం లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి చెప్పొచ్చు, లేదంటే పెళ్లి చేసుకునే పర్సన్ కేతన్ అగర్వాల్కి చెప్పొచ్చు. కానీ ఇక్కడ వీరి ప్లాన్ ఏంటంటే డబ్బులు కొట్టేద్దాం. ఎందుకంటే కేతన్ అగర్వాల్ యొక్క ఫ్యామిలీ కొంచెం రిచ్, వాళ్ళకి కొన్ని బిజినెస్లు ఉన్నాయి, ఆదాయం చాలా కోట్లలో ఉంటుంది. అంచేత కేతన్ అగర్వాల్ దగ్గర ₹1,00,00,000 వరకు కూడా నగదు ఆల్రెడీ తీసుకుంది. ఎందుకంటే నేను షాపింగ్ చేయాలి, నగలు కొనుక్కోవాలి, డ్రెస్సులు కొనుక్కోవాలని చెప్పి ₹1,00,00,000 వరకు కూడా అతని దగ్గర నిజం చెప్పాలంటే దోచుకుంది. ఆ డబ్బులన్నీ కూడా తీసుకెళ్లి చేతన్ చౌదరికి ఇచ్చింది. ఎందుకంటే కేతన్ అగర్వాల్ని చంపేసిన తర్వాత మనకి ఇవి ఉపయోగపడతాయి, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం, మన భవిష్యత్తులో ఇవి ఉపయోగపడవచ్చు. ఎందుకంటే చేతన్ చౌదరి గురించి సియా గోయల్ ఇంట్లో ఆల్రెడీ ముందే తెలుసు. అతనితో ప్రేమ వ్యవహారం ఉందని తెలుసు, అతనితో వారు ఇచ్చి పెళ్లి చేయనని కూడా చెప్పారు. సో దీంతో ఇక చేసేదేమీ లేక తల వంచుకుని అతన్నే చేసుకుంటానని చెప్పింది. కానీ ఒక పక్క అతనితో విడిపోయానని చెప్పి మళ్ళీ అతనితో క్లోజ్గా ఉంది. ఇవన్నీ కూడా సియా గోయల్ యొక్క తమ్ముడు ఈ విషయాలన్నీ కూడా రీసెంట్గా బయటపెట్టాడు. ఇక పోలీసులు అన్ని కోణాల్లోని దర్యాప్తు చేశారు. ఇక రీసెంట్గా ఈ కేసుకి సంబంధించింది ఎక్కడైతే లోహగోట్ అక్కడ ఫోర్ట్కి తీసుకెళ్ళి అతను ఒక లోయలో తోసేశారో ఆ ప్లేస్కి తీసుకెళ్లారు సీన్ రీక్రియేషన్ చేయడానికి. సో సియా గోయల్ ఏమో నేను చంపలేదు, చేతనే చంపాడు అంటుంది. చేతన్ చౌదరి ఏమో నేను చంపలేదు, సియా గోయల్ అతన్ని తోసేసిందని చెప్తుంది. ఇప్పుడు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ కేతన్ అగర్వాల్ని చంపడానికి వీరు ముందు నుంచి చాలా ప్లాన్స్ చేసుకున్నారు. ఒకసారి మీరు స్క్రీన్ పైన చూడండి. పక్కా డేట్స్తో వారు ఎలా ప్లాన్ చేశారనేది పోలీసులు బయటపెట్టే ప్రయత్నం చేశారు. సో మే 31వ తారీఖు సియా కేతన్ను మొదటిసారి లోహగఢ్ ఫోర్ట్కు తీసుకెళ్ళింది. అక్కడే లోయలోకి తోసేయాలని ఆలోచన వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. తర్వాత జూన్ 4 సియా కేతన్ను మళ్ళీ లోహగఢ్కు వెళ్ళాలని సియా ఒత్తిడి చేసిందని, కానీ కేతన్ తల్లి దానికి అనుమతించలేదు అని దర్యాప్తులో వెల్లడైంది. తర్వాత ఇది రీసెంట్గా బయటపడింది. జూన్ 6 ఒక బాలి ట్రిప్, ప్రీ వెడ్డింగ్ బాలి ట్రిప్ జరగాల్సి ఉండగా కేతన్ పాస్పోర్ట్ దొంగలించబడడంతో అది ట్రిప్ రద్దయింది. దీనిని కూడా కుట్రలో భాగంగా పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత 14th జూన్ సియా మళ్ళీ కేతన్ లోహగఢ్కు తీసుకెళ్ళింది. ఈసారి కూడా హత్య జరగలేదని, తర్వాత ఇద్దరు ఒకరిపై ఒకరు ఇదే విషయాన్ని చెప్పుకున్నారని పోలీసులు తెలిపారు. సో 14th జూన్
సియా నిజంగానే అతను తోసేందుకు ప్రయత్నించింది, కానీ అతను ఆ రోజు ప్రమాదానికి గురి కాలేదు. సో పైకి వచ్చిన తర్వాత సో నాకు ఒక పాము కనిపించింది, ఆ పామును చూడగానే నాకు భయం అనిపించింది, అందుకే అలా ప్రవర్తించానని చెప్పింది. తర్వాత మళ్ళీ ఏంటి అసలు ఎన్ని ప్లాన్స్ చేసుకున్నా కానీ అతను ఏం చేయలేకపోతాం అని చెప్పి వీరిద్దరూ కూడా మళ్ళీ డిస్కషన్ చేసుకుని గూగుల్ సెర్చ్ చేసి అతన్ని ఎలా హతమార్చాలి, హతమార్చిన తర్వాత పోలీసులకు ఎటువంటి క్లూస్, ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా గూగుల్ చేసి 17th జూన్ సియా చేతన్ పూణేలోని ఒక కెఫేలో సుమారు గంట సేపు కలిసి ఈ హత్యా ప్రణాళికను ఖరారు చేశారని సీసీటీవీ ఆధారంగా పోలీసులు కూడా చెప్తున్నారు. తర్వాత 18th జూన్ లోహాగౌడ్ కోర్ట్ వద్దకు కేతన్ని తీసుకెళ్లారు. లోయలోకి అతన్ని తోసి చంపేశారు. ఆ లోహాగౌడ్ కోర్ట్ వద్ద 400 అడుగుల లోతులో అతను పడిపోయి స్పాట్లోనే అతను ప్రాణాలు విడిచారు. సో దీంతో పోలీసులకి ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలే, పోలీసులే అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తన అంటే అంతా కూడా డ్రామా క్రియేట్ చేయడానికి ప్రయత్నించింది అక్కడ. సో ఆ రోజు పోలీసులకు అనుమానం వచ్చింది. సో వారి కుటుంబ సభ్యులకు కూడా అడిగారు, ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏంటి, ఏం జరుగుతుంది, సరే ఇలా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నాము, వెడ్డింగ్ షూట్ కోసం వీళ్ళు బయటకు వచ్చారు, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. కేతన్ అగర్వాల్ సియా గోయల్ గురించి అంటే తనకి ఇష్టమో లేదో ఆమె ప్రవర్తనలో కొంచెం నాకు తేడా కనిపిస్తుందని వారి కుటుంబ సభ్యులతో చెప్పాడు. సో ఆయన ఏం చేశారు, విశాల్ అగర్వాల్ కేతన్ అగర్వాల్ ఫాదర్, లేదు అటువంటిది ఏం లేదు, ఆమె చాలా మంచిది, వారి కుటుంబం చాలా మంచిది, ఎందుకంటే వారికి కొంచెం బయట పలుకుబడి ఉన్న వ్యక్తులు, వారికి ఒక మసాలాకి సంబంధించి ప్రముఖ ఒక మసాలా కంపెనీస్ కూడా వారికి ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. సో ఇక అతను చనిపోయిన తర్వాత వారు కొన్ని డౌట్స్ అయితే వారికి రేస్ అయ్యాయి. 23 జూన్ 2026 ఆ రోజు సియా గోయలే చేతన్ని చంపేసిందని పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఎందుకంటే కేతన్ అగర్వాల్ యొక్క ఫాదర్ తన కొడుకు సాధారణంగా లోయలో కాలు జారిపోయి చనిపోలేదు, ఎవరో హత్య చేశారని ఆరోపణలు చేస్తూ ఎక్కడైతే లోహాగఢ్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దాని తర్వాత పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు డిజిటల్ ఎవిడెన్స్, కాల్ డేటా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా దొరికాయి. ఇతను హత్య చేయడానికి ఎటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు, ఎలా చంపేద్దామని ప్లాన్ చేశారు, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సో చూడండి, ఈమె ఎంత అంటే ఈమె చాలా నిజం చెప్పాలంటే ఈమెది చాలా చిన్న వయసు, 22 సంవత్సరాలు మాత్రం. కేతన్ అగర్వాల్ది 26 నుంచి 27 ఉంటాయి. సో చేతన్ చౌదరిది కూడా 24. సో సియా గోయల్ ఫ్యామిలీకి ఆల్రెడీ చేతన్ చౌదరి గురించి ముందే ఇంట్లో తెలుసు, ఆ వ్యక్తిని ప్రేమిస్తుందని. కానీ ఆ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి ఈమెను బెదిరించి కేతన్ అగర్వాల్కి అంటగట్టాలని చూశారు. సో సియా గోయల్తో పాటు సియా గోయల్ ఫ్యామిలీ కూడా తప్పు చేసింది. ఇష్టం లేని పెళ్లి చేసి పెళ్లి చేయాలని ప్రయత్నించి అమాయకుడైన కేతన్ అగర్వాల్ ప్రాణాలని పొట్టబెట్టుకోవడంలో వీళ్ళ పాత్ర కూడా ఉంది అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో మీరు విజువల్స్లో చూడొచ్చు, ఇంతకుముందు కూడా ఆమె పబ్లో ఏ రకంగా డాన్సులు చేస్తూ ఆ చేత్తో ఆ వైన్ బియర్ ఆ గ్లాస్ని పట్టుకుంటూ ఒక వీడియో రిలీజ్ అయింది. అండ్ ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక వీడియో రిలీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులే, వారి బంధుమిత్రులే రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. ఎందుకంటే సియా గోయల్ గురించి వారందరికీ తెలుసు, ఎందుకంటే వారికి అర్థం అవుతుంది ఈమె వల్ల ఒక అమాయకుడు చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడుతూ ఉన్న పరిస్థితి. అండ్ మళ్ళీ మధ్యలో అతనికి బట్టతల ఉందని, లేదంటే అతనికి నత్తుందని, ఇటువంటి వార్తలన్నీ కూడా వచ్చాయి. సో అవన్నీ కూడా ఏం లేవు, అతను చాలా క్లియర్గా ఉన్నాడు, చాలా బాగా చదువుకున్నాడు, బిజినెస్ని కూడా రన్ చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కూడా అతను చాలా చురుగ్గా ఉంటాడు. సో అటువంటి వ్యక్తికి కొన్ని నిందలు వేసి అతని గురించి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అలాగే బయట కూడా ఒక డాక్టర్ అనుకుంటా, ఆమె కూడా మాట్లాడితే ఆమెను ఉద్యోగంలో నుంచి కూడా తీశారంట, మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కూడా చేసుకోవట్లేదంట. సో అలా ఉంది ఈ కేసు పరిస్థితి. మొత్తానికైతే అంటే లైట్ డిటెక్టర్ పెట్టి ఒకసారి మళ్ళీ వారిని విచారణ చేయబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. పోలీగ్రాఫ్ ద్వారా ఏమైనా మళ్ళీ పోలీసులకు ఏదైనా ఆధారాలు వస్తాయంటూ కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కోర్టులో అయితే మాత్రం ప్రూవ్ కావు, కోర్టులు ఇవన్నీ కూడా చల్లవు, బట్ దర్యాప్తులో భాగంగా ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కేతన్ అగర్వాల్ అయితే మాత్రం చంపేసింది వీరిద్దరే.
కానీ లోయలోకి తోసింది ఎవరు? ఎక్యూజ్డ్ A1 ఎవరు, A2 ఎవరు అనే దాని గురించి ఇప్పుడు పోలీసులు ఇంకా ఈ దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ అతను చంపడంలో ఇద్దరి పాత్ర ఉంది, అతను చంపడంలో. సో ఇప్పుడు సీన్ రీక్రియేషన్ చేయడానికి ఆ లోహగఢ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళారు. సో ఆ రోజు అసలు నిజంగానే చేతన్ అక్కడ ఉన్నాడా లేదా అనే దాని గురించి వారు CCTV ఫుటేజెస్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చూద్దాం. ఏదైనప్పటికీ కేతన్ అగర్వాల్ అయితే దారుణంగా చంపబడ్డాడు. ప్రమాదవశాత్తు కాలు జారి పడలేదు, అతను లోయలో దారుణంగానే చంపబడ్డాడు. వారి కుటుంబ సభ్యులు అలాగే పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. సో శ్రియా గోయల్ ఇలాంటి మహిళల్ని అసలు ఏం చేయాలంట? మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇష్టం లేని పెళ్లి చేస్తే ఎటువంటి ఇళ్లలోనైనా సరే ఇలాంటి పరిస్థితులే జరుగుతాయి. సో ఆ రకంగా కూడా ఆలోచించి కామెంట్ చేయండి.